ఫ్రెండ్స్ టెక్నోస్ 2137 అందరికీ స్వాగతం. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ WWDC డేట్ అయితే అనౌన్స్ చేసింది 2026లో జూన్ 8 నుంచి 12 ఈ డేట్స్ మధ్యలో అయితే WWDC జరుగుతుంది. దీనిలో వీళ్ళు యాపిల్ నెక్స్ట్ జనరేషన్ అయితే iOS 27 కానివ్వండి, మ్యాక్ OS 27, ఐప్యాడ్ OS కానీ, వాచ్ OS కానీ వీళ్ళు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, వీటన్ని నెక్స్ట్ జనరేషన్ ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు సాఫ్ట్వేర్ పరంగా అవన్నీ ఇక్కడ అనౌన్స్ చేస్తారు. దీనిలోనే వీళ్ళు ఏఐకి సంబంధించి కూడా ఏమన్నా చెప్పొచ్చు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చాలా మంది లాస్ట్ టైం అట్లనే వెయిట్ చేశారు, ఎందుకంటే యాపిల్ ఏఐ బ్యాక్ ఉంటుంది ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే. ఏఐ యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకా ఏమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం తీసుకొని వస్తారు. అండ్ లాస్ట్ టైం లాగా నిరాశపరచకపోతే చాలు. అండ్ ఇంకొకటి ఏఐకి సంబంధించి హార్డ్వేర్ లైక్ ఏఐ పిన్ కానివ్వండి, గ్లాసెస్ ఉంటాయి కదా, స్మార్ట్ గ్లాసెస్, మెటా రైబాన్ గ్లాసెస్ చూసాం ఆ టైప్లో, ఇట్లా కూడా కొన్ని ప్రొడక్ట్స్ అనౌన్స్ చేయొచ్చు అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏమేమి తీసుకొస్తారో. జూన్ వరకు వెయిట్ చేయాలి. అండ్ బ్లూంబర్గ్ చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం యాపిల్ మ్యాప్స్లో మీరు యాడ్స్ చూస్తారు అని చెప్పి బ్లూంబర్గ్ చెప్తుంది. యాపిల్ మ్యాప్స్లో మనం సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా యాడ్స్ అయితే వస్తాయి అన్నట్లుగా చెప్తున్నారు. యాపిల్ అయితే ఇట్లాంటి వాటికి ఒప్పుకోదు, క్లీన్ ఉంచడానికి ట్రై చేసేది యూఐని. మరి చూడాలి నిజంగానే యాడ్స్ వస్తాయో లేవో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ G Fold 8 సిరీస్ మోస్ట్లీ జూలైలో కానీ ఆగస్టులో కానీ మనం చూడొచ్చు. దీనిలో 2 ఫోన్స్ రాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఒకటి నార్మల్ G Fold 8, ఒకటి వచ్చేసరికి G Fold 8 వైడ్ అనమాట. వైడ్ ఫోన్ అంటే ఒక బుక్ లాగా ఉంటుంది, బుక్ టైప్ లో ఉంటుంది మీకు ఫోన్, కొద్దిగా వైడ్ గా ఉంటుంది డిస్ప్లే. ఇట్లా 2 మోడల్స్ లో అయితే ఈసారి ఫోల్డబుల్ ఫోన్ రాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఈసారి G Fold 8 లాస్ట్ జనరేషన్ G Fold 7 తో కంపేర్ చేస్తే ఇంకా సన్నగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ పెంచబోతున్నారు, 4400 ఉంటుంది G Fold 7 లో. G Fold 8 లో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ వరకు పెంచుతున్నారు. అండ్ ఛార్జింగ్ కూడా G Fold 7 25 వాట్ ఉంటే ఇప్పుడు 45 వాట్కి పెంచబోతున్నారు. అండ్ క్రీజ్ కూడా తగ్గించడానికి ట్రై చేస్తారంటే కంప్లీట్ క్రీజ్ అయితే తీసేయడానికి అయితే లేదు. ఓన్లీ ఒప్పోలో ఒకటి వచ్చింది, ఒప్పో 596 వచ్చింది అట్లా. అండ్ యాపిల్ కూడా యాపిల్ ఆల్ట్రా తీసుకొస్తుంది, ఐఫోన్ ఆల్ట్రా. సామ్సంగ్ అయితే కంప్లీట్ గా తీసేయదు, కొద్దిగా అయితే తగ్గించడానికి ట్రై చేస్తున్నాం రిపోర్ట్ వస్తున్నాయి. మరి అది చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సమ్మర్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 1.5 టన్ ఏసీ కోసం చూస్తుంటే మాత్రం సామ్సంగ్ నుంచి విండ్ ఫ్రీ ఏసీ 3 స్టార్ 2025 మోడల్, ఇది వైఫై సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది నార్మల్ 33,990 రూపాయలకు అమ్ముతున్నారు ఇప్పుడు. దీని మీద 3,000 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 30,990 రూపాయలకి 1.5 టన్ సామ్సంగ్ ఏసీ, అది కూడా విండ్ ఫ్రీ ఏసీ అయితే వస్తుంది. ఒక మీ డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి విండోస్ 11 లో భారీ చేంజెస్ చేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్తుంది. ఇయర్ విండోస్ 11 లో మీకు చాలా చేంజెస్ అయితే ఉంటాయి. లైక్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ అనిపిస్తుంది. అండ్ కింద టాస్క్ బార్ ఉంటుంది కదా, అది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బాటమ్ లైన్ కానీ, సైడ్స్ కైనా కానీ, టాప్ లైన్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నారు. ప్రతి చోట మీకు వీళ్ళ కోపైలట్ ఉంటుంది కదా, వీళ్ళ చాట్ బాట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, అది ప్రతి దగ్గర కనిపిస్తుంది అంట. స్నిప్పింగ్ టూల్స్ లో కానివ్వండి, ఎక్కడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కనిపిస్తుంది. అది మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మొత్తం యూఐలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కోపైలట్ అనేది చెప్తున్నారు. తక్కువ ర్యామ్ ను కూడా యూజ్ చేస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత చూడాలి మరి ఏమేమి చేంజెస్ చేస్తారు విండోస్ 11 ఈసారి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఒక ఫోన్ తీసుకొచ్చింది. అది 2014లో ఫైర్ ఫోన్ అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొచ్చింది. అంత క్లిక్ అవ్వలేదు, ఎందుకంటే దీనిలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండదు, వీళ్ళ ఓన్ ఉంటుంది. అండ్ యాప్స్ కూడా కొన్ని ఉంటాయి సపోర్ట్, మనం రెగ్యులర్ గా వాడే యాప్ సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ అమెజాన్ ఇంకో ఫోన్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పేరు పెట్టారు. ప్రాజెక్ట్ నేమ్ ఇది, ఫోన్ నేమ్ అయితే కాదు. అండ్ ఈసారి మేబీ ఆండ్రాయిడ్తో వీళ్ళు తీసుకొస్తారా, లేకపోతే వీళ్ళు ఫైర్ OSతో తీసుకొస్తారా తెలియదు. మళ్ళీ అమెజాన్ నుంచి ఒక ఫోన్ అయితే రాబోతున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Nord 6 లాంచ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. ఇది ఏప్రిల్ 7వ తారీఖు లాంచ్ అవబోతుంది ఇండియాలో. గ్లోబల్ కాదు, ఇండియాలో లాంచ్ అవుతుంది ఏప్రిల్ 7వ తారీఖు. OnePlus Nord సిరీస్తో పాటు CE కూడా తీసుకొస్తుంది. CE 6 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, బడ్జెట్లో వస్తుందని చెప్పేసి. CE 6 అయితే రావట్లేదు, ఓన్లీ Nord 6 ఒక్కటే వస్తుంది. ఈసారి బడ్జెట్ అనేది మాట ఉండదు అనమాట, అన్ని ఫోన్స్ కాస్ట్ పెరుగుతున్నాయి. ఈసారి Nord 6 కూడా నాకు తెలిసి 5,000 రూపీస్ ప్రైస్ పెరగవచ్చు, 35 to 40 మధ్యలోకి అయితే వెళ్ళొచ్చు ప్రైస్. 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 9000 mAh బ్యాటరీతో వస్తుంది. Nord 6 ఈసారి 1.5K డిస్ప్లే, 165G రిఫ్రెష్ డిస్ప్లేతో రావచ్చు. నెక్స్ట్ మనకి అన్ని కంపెనీస్ ఇప్పుడు ఏ ఏజెంట్స్ మీద పనిచేస్తున్నాయి. పర్ప్లెక్సిటీ ఆల్రెడీ తీసుకొని వచ్చింది. మన పీసీని మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, అంటే మనం లేకుండా ఏజెంట్ మోడ్లో పెడితే అదే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈవెన్ మన ఫోన్ నుంచి కూడా మనం బయట నుంచి కూడా పీసీని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ ఇదే క్లౌడ్ AI కూడా తీసుకొని వచ్చింది. క్లౌడ్ AI లో కూడా మనం ఏజెంట్ మోడ్ యూజ్ చేయొచ్చు, ఫోన్ నుంచి మనం పీసీని కంట్రోల్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపించారు. ఒక PDF ని ఎక్స్పోర్ట్ చేసేసి నా ఫోన్కి సెండ్ చేయమంటే సిస్టమ్ ముందు ఎవరు లేరు, అదే కంప్లీట్గా AI కంట్రోల్లోకి తీసుకొని ఆ PDFని ఫోన్కి పంపిస్తుంది. ఇట్లా ఏదైనా పని పీసీ టచ్ చేయకుండా చేయొచ్చు అనమాట.
మొత్తం ఏజెంటే చూసుకుంటుంది. దానికి పర్మిషన్ ఇవ్వాలన్నమాట మొత్తం కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు 2026లో ఏజెంట్ మోడ్ అనేది మీరు ఖచ్చితంగా వింటనే ఉంటారు. మొత్తం ఏఐ కంట్రోల్లో తీసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ సైకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద తీసుకుంటే వంశీ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఇఫ్ వీ పర్చేస్ ఎ ఫోన్ వీ కెన్ గెట్ సమ్ వాల్యూ, బట్ ఇఫ్ వీ పర్చేస్ స్పేర్ పార్ట్స్ లైక్ డిస్ప్లే, బ్యాటరీ, ఈటీసీ ఇట్ విల్ ఆల్ టుగెదర్ విల్ గెట్ డబుల్ ఆఫ్ ది ఫోన్ ప్రైస్. వై అంటే ఒక ఫోన్ మనం కొన్నాం అనుకోండి, దాని కాస్ట్ వేరే లాగా ఉంటుంది. అదే మనం ఆ ఫోన్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. మొత్తం అవి కొనుక్కొని మనం ఫోన్ తయారు చేయాలంటే కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకని అడుగుతున్నారు. మాస్ ప్రొడక్షన్ అంటారు అనమాట. మాస్ ప్రొడక్షన్ అంటే ఒక ఫోన్, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ తయారు చేయాలంటే ఒక ఫోనే తయారు చేయరు. ఒక ఫ్యాక్టరీలో మీకు ఎన్నో ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంటే మాస్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. దానిలో మీకు కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు టీ షర్ట్స్ ఉంటాయి. టీ షర్ట్స్ మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు, బల్క్లో ఆర్డర్ ఇచ్చారు, ఒక 500 టీ షర్ట్లు ఆర్డర్ ఇస్తే ఒక కాస్ట్ ఉంటుంది, ఒక టీ షర్ట్ ఆర్డర్ ఇస్తే ఒక కాస్ట్ ఉంటుంది. సో దాని మీద ఇంకా మీరు ఏమైనా మోడిఫికేషన్ చేశారు. సో ఇప్పుడు అందరికీ నేను ఇలా ప్లెయిన్ టీ షర్ట్ ఇస్తున్నాను, అట్లా కాదు ఇక్కడ నా పేరు రావాలని చెప్పేసి మీరు ఏమైనా చెప్పారు, మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికి తగ్గట్టు కాస్ట్ పెరుగుతుంది. సో ఏదైనా కానీ బల్క్ ఆర్డర్స్ కానివ్వండి, మాస్ ప్రొడక్షన్ కానివ్వండి, మీకు కాస్ట్ అయితే తగ్గుతాయి. సింగిల్గా ఏదైనా పని చేయాలంటే మాత్రం కాస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ మనకి అమెజాన్లో ఇద్దరు గ్రాఫిక్ కార్డ్ ఆర్డర్ పెట్టారు. NVIDIA RTX 5090 గ్రాఫిక్ కార్డు. కొంతమందికి షుగర్ ప్యాకెట్లు, కొంతమందికి సరుకు ప్యాకెట్ ఇట్లాంటివి అయితే వచ్చినాయి. లోపల ఏదైతే లేవు, గ్రాఫిక్ కార్డ్స్ అయితే లేవు. ఇద్దరే రిపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ డిమాండ్ భయంకరంగా ఉంది. ఎవరు పడితే వాళ్ళు సెల్లర్గా రిజిస్టర్ అవుతున్నారు. అండ్ ఇలా ఫేక్ ప్రొడక్ట్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆన్లైన్లో మీరు గ్రాఫిక్ కార్డులు ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 2,70,000 అట్లా ఉంటుంది ఒక్కొక్క గ్రాఫిక్ కార్డ్. ఇది దీని ముందు వర్షన్ 1,70,000 1,50,000 అమ్ముతున్నారు. విపరీతంగా డిమాండ్ ఉంది గ్రాఫిక్ కార్డ్స్కి. ఇప్పుడు బయట కొనుక్కోవడం బెటర్. ఏదైనా కంప్యూటర్ షాప్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ విషయాన్ని అయితే వీళ్ళు అమెజాన్కి కంప్లైంట్ అయితే చేశారు. అమెజాన్ మేము చూస్తున్నాం ఈ ఇష్యూ గురించి అని చెప్పి వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఎంపీ రాఘవ చడ్డా గారు ఇంకో పాయింట్ అయితే రేస్ చేశారు. మనం రోజు డేటా యూస్ చేస్తూ ఉంటాం. కొంతమంది 2GB ప్లాన్ తీసుకుంటారు, కొంతమంది 3GB ప్లాన్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ డేటా అయిపోయింది అనుకోండి, 2GB కంప్లీట్ చేసేసారు అనుకోండి, వాళ్ళు యాడ్ ఆన్ ప్లాన్ తీసుకోవాలి నెక్స్ట్ అడిషనల్గా డేటా యూస్ చేయాలంటే. అట్లా కాకుండా ఒకరోజు మనం తక్కువ యూస్ చేస్తాం, ఒకరోజు ఎక్కువ యూస్ చేస్తాం. ఒకరోజు తక్కువ యూస్ చేస్తాం కదా, ఒకరోజు మనం 1GB యూస్ చేస్తాం అనుకోండి, మిగతా 1GB డేటాని క్యారీ ఫార్వర్డ్ చేయండి, నెక్స్ట్ రోజు మనం యూస్ చేసిన విధంగా చేయండి అన్నట్లుగా ఒక పాయింట్ చెప్పారు. అదే కాకుండా అసలు మనం యూస్ చేయకపోతే ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు అసలు డేటా కూడా యూస్ చేయరు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఒకరికి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది అన్నట్లుగా ఒక పాయింట్ రేస్ చేశారు. ఇది కానీ తీసుకొచ్చారు అనుకోండి, వీళ్ళకి చాలా నష్టం వస్తుంది టెలికాం కంపెనీస్కి. ఎందుకంటే యాడ్ ఆన్ ప్లాన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా చాలా సంపాదిస్తారు వీళ్ళు. యాడ్ ఆన్ ప్లాన్స్ అనేవి అసలు ఉండవు ఇంకా, ఇది కానీ తీసుకొచ్చారు అనుకోండి. సో అందుకే ఇది మోస్ట్లీ వాడుకలోకి అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి అమెరికా నుంచి, అమెరికాలో FCC వాళ్ళు అమెరికా వాళ్ళని ఇంపోర్టెడ్ రూటర్స్ యూస్ చేయదు. ఎందుకంటే 60% వీళ్ళకి చైనా నుంచి రూటర్స్ వస్తున్నాయంట, వీళ్ళు స్పై చేయడానికి యూస్ చేస్తున్నారు, అందుకే యూస్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ అమెరికా ప్రజలను అయితే కోరుతున్నారు. సో కొత్త రూటర్స్ ఒక మీరు కొనుక్కోవాలనుకున్నా కానీ ఇక్కడ ఏ తయారు చేసినవి కొనుక్కోండి, కానీ ఈ ఇంపోర్టెడ్ రూటర్స్ జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ 2021లో ఒక సంఘటన జరిగింది. ఇది కూడా USలోనే జరిగింది. ఒక లేడీ ప్రెగ్నెంట్ అయింది, ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంది. సో ఈమెకి డాక్టర్స్ ఏమి సలహా ఇచ్చారంటే, కొద్దిగా వీక్గా ఉన్నాను, ప్రీమెచ్యూర్డ్ బేబీ డెలివరీ అవ్వచ్చు, మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రీమెచ్యూర్డ్ అంటే మనం 9 నెలలు కదా, 9 నెలల కంటే ముందే డెలివరీ అయిపోద్ది అనమాట. సో అట్లా అయితే మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీస్ మానేసేయండి, ఇంట్లోనే కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, మీరు బయటకు కూడా వెళ్ళకండి అని చెప్పారు. ఇదే విషయం వచ్చి వాళ్ళ కంపెనీ కూడా చెప్పింది. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు బాగానే ఉన్నావు, హెల్తీగానే ఉన్నావు కదా, నీకు ఇన్ని నెలలు అయితే లీవ్ ఇవ్వడం అయితే కష్టం, ఏదైతే డెలివరీ ఉందో దానికి 1 month 2 months ముందు ఇస్తాము, వచ్చి పని చేసుకోవాలంటే వాళ్ళు చెప్పారు. సో ఏమో అలానే పనికి అయితే వెళ్ళింది. సో వాళ్ళు అన్నట్లుగా, డాక్టర్ అన్నట్లుగానే డెలివరీ ప్రీమెచ్యూర్డ్ అయింది, పాప చనిపోయింది, పాప చనిపోయింది. సో వీళ్ళు 2021లో కంపెనీ మీద కేసు వేశారు, ఇట్లా వీళ్ళు నాకు లీవ్ ఇవ్వలేదా అని చెప్పేసి. అది ఇప్పుడు తీర్పిచ్చింది కోర్టు. వీళ్ళకి నష్టపరిహారంగా 200 కోట్ల దాకా చెల్లించాలన్నట్లుగా తీర్పిచ్చింది. $22 million సంథింగ్ చెల్లించమని చెప్పింది. సో కంపెనీ వాళ్ళైతే మేము అనుకోలేదు, ఆమె హెల్తీగానే ఉంది, సో ఏ కంపెనీ కూడా అన్ని నెలలు అయితే లీవ్ అయితే ఇవ్వదు అన్నట్లు వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు డబ్బులు ఇస్తారో ఇవ్వరు. ముంబైలో ఒక అతను బీచ్లో ఇలా బోట్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇది చూసి అందరూ షాక్ అయిపోయారు. అంటే తన దగ్గరికి వస్తే బాధలు తీరుస్తారంట. మీ బాధలు అతనికి చెప్పుకోవాలి, ఆయన మీ బాధలు అయితే తీరుస్తాడు. దానికి కూడా రేట్ అయితే ఉంది. ఇది చిన్న ప్రాబ్లం అయితే $250, పెద్ద ప్రాబ్లం అయితే దాన్ని బట్టి $500 నుంచి $1000 వరకు ఛార్జ్ అయితే చేస్తాడు అనమాట. ఆయన దగ్గరికి వచ్చి మీరు డిప్రెషన్లో ఉంటే, మీరు ఏమన్నా బాధలో ఉంటే దాని గురించి చెప్పుకోవాలి, దానికి సొల్యూషన్ అయితే ఇస్తాడంట. నువ్వు ఎలా చేయగలవు అంటే, నాకు సైకాలజీ తెలుసు, వాళ్ళ బాధ నాకు చెప్పుకున్నారు అనుకో, ఆ బాధకి తగ్గట్టు నేను వాళ్ళకి చెప్తాను, ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి చాలామంది రిలీఫ్ కూడా ఫీల్ అవుతారు.
నాకు బాగానే వస్తున్నారు కస్టమర్స్. చాలామంది నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు తీర్చుకుంటున్నారు, నేను బాగానే సంపాదించుకుంటున్నాను అన్నట్లుగా చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు లైక్లే కొట్టట్లేదు, నచ్చితే లేదు తెలియట్లేదు నాకు. నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.